తెలుసు అసెంబ్లీలో చట్టం పాస్ చేసి ఏదైతే భూ ఆక్రమణదారులు వాళ్ళందరినీ కూడా భూ ఆక్రమణలు నిషేధించే విధంగా ప్రివెంట్ చేసే విధంగా దానికి చట్టం తీసుకురావడం జరిగింది. చాలా మటుకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత మీరు అందరూ చూసి గమనిస్తూ ఉన్నారు, ఎన్నో కోట్ల వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు వాళ్ళందరినీ కూడా ఆక్రమించుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఆ బిల్డింగ్స్ కట్టుకొని ప్రజల ఆస్తిని దోసుకునే విధంగా కృషి చేసిండ్రు. వాటిని నిషేధించాలనే ఉద్దేశంతో ఎక్కడో చిన్న చిన్నగా ఎక్కడ పొరపాటు జరిగిండొచ్చు అంతే తప్ప ఎక్కువ మటుకు చాలా మంది మీరే చూస్తూ ఉన్నారు. మీరు ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా బాగా తెలుసు, చాలా చోట్ల ఆక్రమణకు గురైన భూములన్నీ కూడా ప్రభుత్వము తిరిగి చేపట్టడం జరిగింది. సరే కొన్ని కోర్టు ఏదైతే మీరు చెప్తా ఉన్నారు ఆ రంగనాథ్ గారిని తప్పట్టడం మీకు అందరికీ తెలుసు. గతంలో సోమేష్ కుమార్ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇంకోటి ఈ బీజేపీ వాళ్ళు ఇతర పార్టీలు మంచి పనులు చేసేటప్పుడు ఎప్పుడు కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మీరు అందరికి తెలుగు చూస్తూ ఉన్నారు, ఇంత మంచిగా ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే కూడా ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటే కూడా మళ్ళీ ఏదో ఒక బుద్ధి జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు. దాంట్లో భాగమే ఇది. హైదరాబాద్ వలన లాభమే ఉంది కానీ నష్టం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటారు. ఈరోజు అంతా మిషన్స్ పెట్టి అది మొత్తం లేక్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ రోజు నేనే ఫైట్ చేసిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టినారు. ఆ రోజు అసెంబ్లీలో కూడా నేను అడగాలని చెప్పి వెళ్ళాను. అప్పుడు రంగనాథ్ గారు అష్యూరెన్స్ ఇచ్చినారు. ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లేక్ మొత్తం ప్రొక్లైన్ పెట్టి అక్కడ ఎవరైతే ఆక్రమాలు కట్టాలని చూస్తే అన్ని తొలగించి అది మొత్తం ఇప్పుడు చెరువులాగా మళ్ళా డెప్త్కి మొత్తం గ్రావెల్ అంతా తీసి ఒక లేక్ డెవలప్మెంట్ లాగా చేస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కేసు డిఫరెంట్. గవర్నమెంట్ పైన ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ గురించి గవర్నమెంట్ పైన మాట్లాడు. ఒక అధికార పార్టీలో నేను ఉన్నా కానీ నేను ఆ రోజు ఒక క్వశ్చన్ 1 year బ్యాక్ నేను పెట్టడం జరిగింది. ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పైన కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి? ఇవి ఎప్పుడు ఉన్నాయి? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి కూడా నేను ఆన్ రికార్డ్ అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను దాని గురించి. ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఒక సబ్మిషన్ అధ్యక్ష, మొన్నటి వరకు లెజిస్లేటివ్ సైడ్ అధ్యక్ష నా క్వశ్చన్ వేరే ఉంటే అది చేంజ్ అయింది అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ క్వశ్చన్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఆన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అధ్యక్ష. ఆ క్వశ్చన్ చేంజ్ మళ్ళీ అరవింద్ పొల్యూషన్ క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ఈ సెషన్ గా ఆ అవకాశం కూడా నాకు ఇవ్వాలని అధ్యక్ష. ఇంతకుముందు గౌరవ గారు మంత్రివర్యులు మాట్లాడిన అధ్యక్ష పొల్యూషన్ గురించి. సో మేము ఎమ్మెల్యేస్